రేవంత్ రెడ్డి పర్యటన గురించి చెప్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి, పాలన గాలికి వదిలేసి ఎక్కువగా పర్యటనల మీదే కాన్సంట్రేషన్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. బుజ్జగింపులు ఎక్కువగా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఆయన పదవి కాపాడుకునే పరిస్థితి. సెకండ్ ఏందనంటే ఈరోజు ఆయన కుర్చీ పోకుండా కాపాడుకున్నారు. థర్డ్ ఆయన బయట అవుట్ ఆఫ్ లా ఆయన లావాదేవీల గురించి ఇవన్నిటి గురించి పైగా ఇప్పుడు పక్క రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి కూడా ఆ, వాళ్ళ బాస్ వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఆయా ప్రాంతాలలో వాళ్ళు కలుసుకొని మాట్లాడుకోవడం, తెలంగాణను ఏ విధంగా డిమారలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా పెంచాలి, వీటిపైననే వాళ్ళు ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఆంధ్ర పెట్టుబడులకు ఎక్కువ పోవాలి, తెలంగాణ గవర్నమెంట్ డమ్మీ కావాలి. అంటే మన రాష్ట్రాన్ని మన వాళ్ళే తక్కువ చేసుకుంటారా? మరి ఇప్పుడు డల్లాస్లో జరిగింది మనది కాకుంటే ఏమో 144 సెక్షన్ ఉండే. చాలా మంది తెలియదు హైదరాబాద్లో 1 మంత్ 144 సెక్షన్ అవును, పెట్టారు. నడిచింది. 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు? ఎవరైనా దంపుకున్నారా? ఎవరైనా కోసుకున్నారా? ఎందుకోసం పెట్టిండ్రు? దీపావళి రోజు అదే అమెరికాలో ఇక్కడ 144 సెక్షన్ ఉంటుంది, అక్కడనేమో లోకేష్ 100 మంది పెట్టుబడులదారులతో మీటింగ్ పెడతారు. మీరు దీపావళి తెల్లారి 3వ తారీఖు నవంబర్ 3వ తారీఖు మీరు ఆయన ట్విట్టర్ ఐడి చూడండి, ఫొటోస్ ఉంటాయి. 100 మంది తెలంగాణ ఎందుకు పెడతారు? 144 ఉంది. మీరు కన్స్ట్రక్షన్ చేస్తేనేమో వాళ్ళు ఊలగొడుతుండ్రు, మీరు జాగాలు కొంటేనేమో ఎఫ్టీలో ఉన్నాయని గుంజుకుంటుండ్రు, ఆడెందుకు పోతారు మీరు ఆంధ్రాకి రాని మీటింగ్ పెట్టిండ్రు బాజాబ్తా లోకేష్ 100 మంది బిజినెస్ మ్యాగ్నెట్స్తోని, పెట్టుబడి ఇన్వెస్టర్స్తోని అమెరికాలో. దేనికోసం పెట్టిండ్రు అది? కాబట్టి ఈరోజు మన అన్ని 2400 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు వచ్చే పైసలు కేంద్రము ఆంధ్రాకు డైవర్ట్ చేసింది, తెలుసా ఇదే వరకైనా? కాబట్టి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలయిక తెల్లారే. అప్పు ఇవ్వడం కదా, ఏ అప్పు కాదమ్మా, అది ఏమున్నా సరే వితౌట్ మీ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇస్తావు? ఇవన్నీ పరిస్థితి ఏంటంటే నేను అప్పులలో ఉన్నా, తర్వాత ఇస్తా, లేకుంటే ఇంకెప్పుడన్నా ఇస్తా, చాలా ఉన్నాయి కదా నువ్వు ముయ్యనికి. ఇంట్లో ఇలా అప్పు పెట్టుకొని నువ్వు ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారి నువ్వు ఆయన పైసలు కట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా అప్పు తీర్చే పరిస్థితి ఉందా తెలంగాణకు? రైట్. మీరైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నారు కాబట్టి ఈసారి ఆ కరీంనగర్కి సంబంధించి మిగతా కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి? అంటే మిమ్మల్ని గెలిపిస్తే. అమ్మా ఒకటి, ఈరోజు నిరుద్యోగం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు. ప్రత్యర్థిని అక్కడ నా మీద నేనే నాకు మీద నాకే నేనే పోటీ. ఇక్కడ పోటీ అయ్యే పరిస్థితి లేదు. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా దాదాపు కొంచెం మంచి పేరున్న వాళ్ళే నిలబడ్డారు. అలా మీరు నరేందర్ రెడ్డి గారిని కానీ, లేకుంటే ఇండిపెండెంట్ ప్రసన్న హరికృష్ణ అని కానీ, లేకుంటే రాజేందర్ సింగ్ ఆయన అయితే రూపాయికే పథకాలు పెట్టిండు. యాదగిరి అని యాదగిరి గారు రాజేందర్ సింగ్ ఆయన కానీ, వీళ్ళందరూ ముస్తాక్ అలీ అని వీళ్ళందరూ కూడా మంచి క్యాండిడేట్లో ఉన్నారు. వీళ్ళు ఎవరి మీద పోటీ అంటారు. నా పోటీ ఎక్కడ వస్తానో నేను అట్టర్ మోస్ట్ లోపల ఉన్న ఒక ఓటర్ను కలవడకపోవడమే నా బలహీనత. ఆయన కలిసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను యావరేజ్ లీడర్ అని అన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు యావరేజ్ గ్రూప్ వన్ వాడు కూడా ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి, క్వాలిఫై అయినాక సెలెక్షన్ కావాలి, సెలెక్షన్ కాబట్టి ఇంటర్వ్యూ కావాలి, అవన్నీ అయినాకనే ఆయన యావరేజ్కి వెళ్ళి అబవ్ యావరేజ్ వాడు అవుతాడు. అట్లా అబ్దుల్ కలాం ఎయిర్ ఫోర్స్ పోతే రిజెక్ట్ అయ్యిండు, ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ కాలే అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. తర్వాత సైంటిస్ట్ అయ్యిండు, తర్వాత రాష్ట్రపతి అయ్యిండు. కాబట్టి మాకు ఒక అవకాశం వస్తే మేము యావరేజా అబవ్ యావరేజా అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈసారి తెలంగాణ పబ్లిక్, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ 4 జిల్లాల వాళ్ళు నేను యావరేజ్ లీడర్కి వెళ్ళి అప్గ్రేడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అలా రేవంత్ రెడ్డి గారు ఆయన యావరేజ్ లీడర్ అని నన్ను ఏదైతే అన్నారో ఆ టైటిల్నే ఉన్నది. అంటే ఆ టైటిల్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఆయనే ప్రూవ్ చేసిండు. ఐ మీన్ లైక్ దాన్ని ఇంకొంచెం నేను అప్గ్రేడెడ్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలబెడుతున్నారు అంతే. ఆ క్వాలిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చేసింది కదా యావరేజ్ లీడర్. మీరు ఇంతకీ అంటే స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చే హామీలు ఏంటి అని అంటున్నా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ త్రూ? అమ్మ ఈ రోజు ఉన్న ఖాళీలు నింపడం, ఉద్యోగ కల్పన కల్పించడమే కాదు, ఈరోజు వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడం కూడా ఈరోజు మన బాధ్యత. అన్నిటికంటే ఎక్కువ లీడర్షిప్ అనేది యువతను నాయకత్వం తీసుకురావడం అనేది ఇంకొక ప్రధానమైన బాధ్యత. ఈరోజు వీళ్ళు మేము రేపటి దినాన్ని మేము మాట్లాడతాం అని ఏవైతే అంటుండ్రో వీటి గురించి ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం. ప్రతి సబ్జెక్ట్ పైన మనకు టచ్ ఉన్నది, అవగాహన ఉన్నది అని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి వాటిపైన ఈరోజు పెద్దల సభలో దేని గురించి చర్చ జరగాను వాటి గురించి మేము చర్చ జరుగుతాం. ఈరోజు మేము రోడ్లపైన జరుపుతున్నాం, రేపు మేము పెద్దల సభలో జరుపుతాం.
రైట్. మీరు దాన్ని బేసిక్ గా ప్రశ్నించే గొంతుగా అని అంటారు. 14 కాలాల అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి 14 నెలల నుంచి మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం జరిగింది? స్టూడెంట్స్ గానీ, మిగతా వాళ్ళకి గానీ? ఇప్పుడు గురుకుల పాఠశాలకు నేనే కేసేసిన. నాకు పేరు వస్తుందని గవర్నమెంట్ జీవోలు సీక్రెట్ గా పాస్ చేసింది. మీరు పోయి అడగవచ్చు. ఈరోజు వాళ్ళ మెస్ ఛార్జీలు పెరిగినాయి. 2000 మంది కాంట్రాక్ట్ గురుకులను తీసేసిండ్రు. దాని మీద నేనే పిటిషనర్. నాకు పేరు రావద్దని వాళ్ళు ప్రెస్ తీయకుండా వాళ్ళకి అందరు కంటిన్యూయేషన్ చేశారు. ఈరోజు ప్రతి దగ్గర ఏదో విధంగా జెంకో ఎగ్జామ్ ఫస్ట్ది వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే వాళ్ళు చేయలే చాలా రోజులు. మేము వాయిస్ ఎత్తినాక అది పోస్ట్ పోన్ అయింది. కాకపోతే జెడ్సన్కు పేరు రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు బయటికి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తారు. కానీ ఇవన్నీ పెరిగినాయి. ఈ 49 మంది చచ్చిపోయిందని నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే మెస్ ఛార్జెస్ పెంచిండ్రు జీవోలు. కాబట్టి ప్రతి దగ్గర పైన ఎక్కువ దాని మీద డిఎస్సి స్టూడెంట్స్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు కానీ, లేకపోతే ఆ టీజీపీఎస్సీ విషయంలో కూడా చాలా మంది అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి అంశాలు కనిపించే మీరు కూడా సెక్రటరీ దగ్గర వెళ్ళి స్టూడెంట్స్ కి అండగా కూడా నిలబడ్డారు చాలా సార్లు కూడా. అంటే ఈ ప్రాసెస్ లో ఇన్ని గొడవల్లో ఎంత మందికి ఎన్ని సర్దించారు అనేది? ఇప్పుడు కొన్ని సమస్యలు అయితాయి ప్రభుత్వం, కొన్ని ఇష్యూస్ ఏంటంటే ప్రభుత్వం మొండిగా పోతుంది. నిరుద్యోగులు అంటే ఒక బెల్ట్ అంతా నా వెనక వస్తుంది కాబట్టి వీళ్ళ పని చేయొద్దు. ఇంకోటి వాళ్ళ లొసుగులు ఉంటాయి అందులో, కాబట్టి వీళ్ళ పట్టుబడద్దు. ఇవన్నీ వాళ్ళే ఉంటాయి. కానీ వాళ్ళ ప్రభుత్వం వీటి మీద ఏమైనా స్పందించింది అప్పటికి? వాటిపైన స్పందన లేదు కదా. వాళ్ళు ఇచ్చిన హామీలే. ఇప్పుడు అది గుర్తు చేసినందుకైనా సస్పెండ్ చేసి నిరుద్యోగ భృతి అన్నారు, ఇయ్యలే కదా 4000 రూపాయలు. దానికోసం మనం నేను దీక్ష చేస్తాను పర్మిషన్ అడిగితే చాట భారతం ఉత్తరం రాసి పంపిండ్రు కదా ఏమని సిపి. అలా 1000 మందిని తీసుకొని వస్తుండ్రు. దానిపైన అసెంబ్లీ పైన, పార్లమెంట్ పైన, సెక్రటరియట్ పైన ఉన్న దవాఖాన్ల పైన దాడి చేపియబోతుండ్రు అని చెప్పేసి సెంట్రల్ జోన్ డీసీపీ ఇంత చాట భారతం ఉత్తరం రాసి, నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నాకు అని చెప్పేసి నాకు లెటర్ రాసి పంపిండు బాజాప్తా. కాబట్టి ఆ ఇష్యూ వాస్తవానికి 48 గంటల దీక్ష పెట్టిన. దాదాపు 1000 మందిని ఆ రోజు నేను సమీకరించిన. వాళ్ళు రేపు దీక్ష అనగా ఇవాళ రోజు మధ్యాహ్నం నాకు లెటర్ పంపారు కావాలని, సండే రోజు తెల్లారి వీళ్ళు కూర్చోవద్దని. కాబట్టి అన్ని అనేకమైన ఇష్యూస్ ఈరోజు ఉన్నాయి. వాటిపైన ఇప్పుడు నేను బయట ఉంటే దాని మీద ప్రశ్నించగలుగుతాం. సెక్రటరీ మన కౌన్సిల్లో పోతే పరిష్కరించే అవకాశం నాకు ఉంటుంది. ఒక కౌన్సిల్లో ఎమ్మెల్సీగా పోరాడడం వేరు, ఒక సాధారణమైన పౌరునిగా పోరాడడం వేరు. కాబట్టి ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. నేను ఆ డిఫరెన్స్ తీసుకురావాలని చెప్పేసి నేను కౌన్సిల్ సభ్యునిగా నేను పోటీ చేస్తాను. మోత్కుపల్లి కూడా క్లోజ్ అనుకుంటా కదా? క్లోజ్ అని ఎవరు లేరమ్మా, అందరు మంచిగానే ఉంటారు పరిచయంగా. అంటే మోత్కుపల్లి రీసెంట్ గా మళ్ళా నేను సీఎం అని అనడంలో ఆంతర్యం ఏంటి అనేది ఆయనకే తెలుసామా, నాకేం తెలుసు. ఆయన అంటారు, ఆయన జోక్ అన్నాడా, కమెడియన్ గా. అమ్మ, ఒక అవకాశం, ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నీకు ఇచ్చినప్పుడే నీకు కొత్త బాధ్యత నీకు వస్తుంది. కానీ ఆ బాధ్యత నేను ఇంతవరకు నెరవేర్చకుండా నువ్వు కులాల కుంపట్లు పెట్టుకుంటూ తిరిగితే నువ్వు ఎట్లా వస్తుంది ఆ బాధ్యత, కొత్త బాధ్యత? కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను పోలరైజేషన్ దిక్కు మాట్లాడతా, ఇప్పుడు ఈ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కు మాట్లాడతానంటే తెలంగాణలో అంతా చెవులో పువ్వు పెట్టుకుని ఎవరు కూర్చోలేరు. ఎవరు ఏం డ్యూటీ చేస్తుండ్రు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. అశోక్ నగర్లో అంత ఘనము కొట్టాడ జరిగింది 29 జీవో మీద. ఒక రోజన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు వచ్చి మాట్లాడిందా, సపోర్ట్ చేసిందా? 49 మంది చచ్చిపోయారు, ఒక హాస్టల్ కన్నా పోయిందా?